గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో నువ్వు లేని లైఫే. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు స్విమ్మింగ్కి వెళ్ళాము. చాలా డేస్ నుంచి అడుగుతున్నారు పిల్లలు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనేసి. సో బయట స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఎట్లుంటాయో తెలియదు కదా. సో అలా అని మా విలేజ్ పక్కన ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఉండే అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్లో ఎవ్వరు ఎక్కువ యూజ్ చేయరు, అంటే ఆ ఫామ్ వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు. సో వాళ్ళు రావట్లేరు కదా అనేసి మేము స్విమ్ చేద్దామని వెళ్తే ఆ రోజు ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ బాగాలేవు. సో మా బాబు అండ్ మా సార్ ఇద్దరు కలిసి ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం క్లీన్ చేసేసారు, వాటర్ అన్నీ తీసేసి ఆ తర్వాత మంచి ఫ్రెష్ వాటర్ పెట్టారు. ఆ రోజు వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ డే మేము మళ్ళీ వాటర్ అన్నీ ఫుల్ అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ వెదర్ అయితే అసలు ఎంత బాగుందో, కూల్గా. మేము వెళ్ళినప్పుడు కూల్గా ఉండే, తర్వాత ఎండొచ్చేసింది. మేము ఈవినింగ్ టైంలో అలా వెళ్ళాము. మా ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉంది కదా, సో అట్లా ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఈవినింగ్ వెళ్ళేసి ఒక 2-3 అవర్స్ మేము ఆ స్విమ్మింగ్ పూల్లోనే చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలకి స్విమ్మింగ్ రాదు, వాళ్ళని నేర్చుకోమని స్విమ్మింగ్ పూల్కి తీసుకొచ్చాము. స్విమ్మింగ్ చేయండి ఆ పిల్లలు అంటే స్విమ్మింగ్ ఎందుకు చేస్తారు, ఆ వాటర్లో ఆడడమే సరిపోయింది. చూడండి, ఒకరిని చూసుకుంటూ ఒకరు ఎలా జంప్ చేస్తున్నారు. అలా జంప్ చేసి కాసేపు మా బాబాకి కొంచెం వచ్చు స్విమ్మింగ్, కొంచెమే వచ్చు. అరే పర్ఫెక్ట్గా నేర్చుకోరా అంటే ఎందుకు, వీళ్ళతో పాటు ఆ వాటర్లో అలానే ఆడుతున్నారు. చూడండి ఎలా ఆడిర్రు. వాళ్ళ ఆటను చూసి మాకు దిగాలనిపించింది. అలా అని మేము ఊరుకుంటామా, మేము కూడా వాటర్లోకి దిగేసి చాలాసేపు ఆడాము. తను వచ్చేసి మా ఆడపడుచు కొద్దిసేపు దిగింది వాటర్లో, ఆ తర్వాత పైకి వచ్చేసింది. ఆమె వచ్చిన తర్వాత వీడియో నేను షూట్ చేస్తున్నా కదా, ఆ తర్వాత ఫోన్ తనకి ఇచ్చేసి నేను కూడా వాటర్లో చాలాసేపు ఆడాను. అయితే వీళ్ళకి స్విమ్మింగ్ స్టార్టింగే రాదు కదా. ఫస్ట్ మనం ట్యూబ్స్ వేసుకొని అలా ట్రై చేయాలి. మాకు ట్యూబ్స్ అవైలబుల్ లేకపోతే మా సార్ వచ్చేసి చూడండి, బాటిల్స్ అన్నీ ఒక వైర్కి ఇలా కట్టేసి పిల్లల నడుముకి కట్టేశాడు. అలా అయితే వాళ్ళు లోపలికి మునగరు కదా, ఆ బాటిల్స్ మనం టై చేసుకుంటే నడుముకి. సో ముగ్గురికి అలా బెల్ట్ ఇచ్చేసి ఆ బాటిల్స్ కట్టేసి స్విమ్ చేయమని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేరు, పైనే ట్రై చేస్తున్నారు. అలా ఎంతసేపు ట్రై చేశారో, మేమైతే చాలాసేపు నవ్వాం. అలా మేము ట్రై చేసే మాత్రం మాకు లెగ్స్ అయితే చాలా పెయిన్ అవుతున్నాయి. అంటే మేము నడుముకి ఏం కట్టుకోలేదు, జస్ట్ వాటర్లో దిగి అట్లా ట్రై చేస్తున్నాం, కానీ లెగ్స్ అయితే ఫుల్ పెయిన్ అయ్యాయి ఆ వాటర్లో. బట్ ఈ బాటిల్స్ది ఏదో చాలా బాగుంది, నడుముకి కట్టేసుకొని మనం అందులో జంప్ చేస్తే లోపలికి మునగట్లేము, పైనే ఉంటున్నాం. ఎందుకంటే వెయిట్ ఉండవు కదా బాటిల్స్. ఎట్లా ట్యూబ్ మనకు యూజ్ అవుతుందో సేమ్ అదే విధంగా ఈ బాటిల్స్ కూడా యూజ్ అవుతాయి. మీరు కూడా చిన్నపిల్లల్ని ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తే ఇలా ట్రై చేయండి. చాలా బాగా స్విమ్ చేస్తారు, అంటే మనల్ని సతాయించకుండా వాటర్లో వాళ్ళంతటా వాళ్ళే మంచిగా ఆడతారు. పిల్లల వాటర్లో ఆడుతుంటే మనకు కూడా అబ్బా, మనం కూడా పిల్లలలాగా ఆడితే బాగుండు అనిపిస్తుంది కదా. అలా అని అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి మేము కూడా పిల్లలతో పాటు చాలా ఆడాం వాటర్లో. అసలే ఇది సమ్మర్, ఆ సమ్మర్లో మనం వాటర్లో అసలు వాటర్ నుంచి బయటకు వెళ్ళాలనిపిస్తుందా. హాట్గా బయట, కూల్గా వాటర్లో. అలా వాటర్ నుంచి అస్సలు బయటకు వెళ్ళలేదు. మనం చెప్తే ఎందుకు వింటారో, మనకు కొంచెం గారాబం ఎక్కువ కదా. సో వాళ్ళ డాడీ వస్తే చూడండి ఇప్పుడు ఎలా స్విమ్ చేస్తున్నారు. అసలు భయపడకుండా అప్పటి నుంచి ఎంతో స్విమ్ చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. బట్ అలా అయినా ట్రై చేశారు కదా అనుకున్నాం మేము. అలా కొద్దిసేపు ఆడిర్రు, కానీ ఆ తర్వాత అమ్మ లెగ్స్ పెయిన్ అవుతున్నాయి, హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి అన్నారు. సర్లే కొద్దిసేపు స్విమ్ చేసి ఆ తర్వాత వాటర్లో ఆడుకోండిలే అని అంటే చూడండి, ఇక కొద్దిసేపు ట్రై చేసి అలా కూర్చొని మళ్ళీ జంప్ చేసి ఇలా వాటర్లో నుంచి మాత్రం అస్సలు బయటికి రావట్లే. స్నాక్స్ తీసుకొస్తే కొన్ని తినేశారు, కొద్దిసేపు 2 మినిట్స్ అక్కడ కూర్చొని మళ్ళీ వాటర్లోకి వెళ్ళారు. ఇది పిల్లలంటే కదా, మనం చెప్తే ఎందుకు వింటారు వాళ్ళు. మా బాబు మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఎంతసేపు ఉన్నాడు ఆ వాటర్లో. మేము వెళ్ళినప్పటి నుంచి మేము మళ్ళీ బయటికి వచ్చేంత వరకు ఆ వాటర్లో నుంచి అయితే అస్సలు బయటికి రాలేదు. ఆల్రెడీ వచ్చని చెప్పాడు కదా స్విమ్మింగ్, కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం మమ్మీ అని చెప్పాడు. ఎందుకు నేర్చుకుంటాడు, నేర్చుకుందామనే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. కానీ వాటర్ చూసినాక స్విమ్మింగ్ చేయబుద్ది అవుతుంది. ఆ వాటర్లో జంప్ చేయడము, డ్యాన్స్ చేయడము, రీల్స్ వేయడము ఇలానే సరిపోయింది. ఫైనల్గా చూపిస్తున్నాడు, మమ్మీ నాకు వచ్చు స్విమ్మింగ్ చూడు నేను చేస్తున్నాను అని అంటే మేము ఎంకరేజ్ చేయాలి కదా వస్తుందనేసి. అలా అని ఎంకరేజ్ చేయడం కోసం కాదు, కొంచెం వచ్చేసింది వాడికి. ఇంకొక 2-3 టైమ్స్ స్విమ్మింగ్ పూల్కి అలా వెళ్తే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసిస్తుంది. ఇంకో 2-3 టైమ్స్ వెళ్ళాలంటే ఇంకో 2-3 సమ్మర్స్ రావాల్సిందే. మనం రెయినీ సీజన్లో అయితే వెళ్ళలేము కదా స్విమ్మింగ్కి. ఆ పైనుంచి వర్షం, కింది నుంచి వాటర్, స్విమ్ చేయగలుగుతామా. ఫుల్ కోల్డ్, కాఫ్ ఇలానే అవుతాయి. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను వాటర్లోకి, అలా చాలాసేపు వాటర్లోనే ఆడాను. నాకు స్విమ్మింగ్ రాదు,
బట్ నేను నేర్చుకుందామని ట్రై చేస్తున్నా కానీ హ్యాండ్స్ చూడండి, ఒక పక్షి కొట్టుకుంటుంది కదా రెక్కలు, అలా కొడుతున్నాను ఆ వాటర్లో. స్విమ్మింగ్ ఏడొస్తుంది, ఈ లెగ్స్ పైకి పెడదామంటే మన వెయిట్కి మనం వాటర్లకే పోతాం కానీ పైకి వస్తామా. కానీ స్విమ్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు కానీ పర్ఫెక్ట్గా చేస్తారు కదా, మన వల్ల ఏడవుతుంది ఆ స్విమ్ చేయడం. స్విమ్మింగ్ నేర్చుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, మన హెల్త్కి చాలా హెల్తీగా ఉంటాం. ఎందుకంటే మనం స్విమ్ చేస్తే బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మూవ్ అవుతుంది కదా. సో అలా స్విమ్మింగ్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మా బాబు చూడండి ట్రిక్స్ ఎలా చూపిస్తున్నాడో, ఇలా నోస్కి పెట్టుకొని మనం ఇలా కూడా చేయొచ్చు, మనం నోస్ బయటికి పెట్టేసి ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను. నాకే చెప్తున్నాడు అది కూడా, నాకు అసలు రాదురా అంటే ఇంకా నాకు చెప్తున్నాడు. వెనకాల చూడండి మీకు బ్యాగ్ కనిపిస్తుంది కదా ఎలా ట్రై చేస్తున్నాను. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. கொள்ளாமல் நெஞ்சோடு காதல் சேரு நெஞ்சோ